డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఉంది అని ఎలా తెలుస్తుంది మనకి? వండర్ఫుల్ క్వశ్చన్. ఉన్నప్పుడు ఎలా మేనిఫెస్ట్ చేసి దాని నుంచి బయటపడాలంటారు అసలు? సో మనం రెగ్యులర్గా వినే పదాలు ఏంటంటే పాజిటివ్, నెగిటివ్, పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, పాజిటివ్ పీపుల్, నెగిటివ్ పీపుల్, పాజిటివ్ సిచ్యువేషన్, నెగిటివ్ సిచ్యువేషన్. అయితే అసలు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది ఎలా తెలుస్తుంది? ఇదంతా ఒక పెద్ద సైన్స్ అండి. అయితే మనకు సింపుల్గా అర్థం చేసుకోవడానికి డే టు డే జరిగే వాటి నుంచి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే, ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయా? భార్యాభర్తలు కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, పిల్లలతో కానీ ఎక్కువ గొడవ పడుతున్నా, అరుస్తున్నా, ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ మన ఇంట్లో ఉంటాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల మళ్ళీ గొడవలు అవుతాయి. ఇదంతా ఒక సైకిల్ అనమాట. దీనివల్ల ఏమవుతుంది? మళ్ళీ గొడవలు పడుతూ ఉంటారు. సో మీ ఇంట్లో ఎక్కువగా గొడవలు పడుతున్నారా? ఫ్రీక్వెంట్గా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయా? చిన్న చిన్న వాటికి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయా? ఇది రూల్ నెంబర్ 1 అర్థం చేసుకోవాల్సింది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. సెకండ్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్. అంటే మెడికల్గా ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ సడన్గా ఏదో ప్రాబ్లం అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం, సడన్గా సీరియస్ అవ్వటం, ఇవి ఎందుకు జరుగుతున్నాయో కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల కూడా మెడికల్గా హెల్త్ పరంగా ఇష్యూస్ వస్తుంటాయి. సో మీ ఇంట్లో ఎవరైనా ప్రతిసారి అసలు కారణం లేకుండా, ఏజ్కి రిలేటెడ్ కాకుండా మెడికల్ ఇష్యూస్ వస్తున్నా, హెల్త్ ఇష్యూస్ వస్తున్నా మీరు చెక్ చేసుకోవాలి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది. థర్డ్ పాయింట్ ఏంటంటే మనీ ఇష్యూస్. మనందరికీ తెలుసు, కొంతమందికి మనీ వస్తూ ఉంటాయి కానీ వాళ్ళ దగ్గర నిలవదు. అంటే మనకు వచ్చేదానికన్నా మన ఖర్చులు ఎక్కువ అయిపోతున్నాయి అనుకోండి, ఎక్కడ నుంచి డబ్బులు అనవసరంగా వేస్ట్ అయిపోతున్నాయి అనేది కనుక మనం అర్థం చేసుకోలేకపోతే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. అంటే మన డబ్బు మన దగ్గర ఉండట్లేదు, దాన్ని కూడా మనం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నట్టు మనం నిర్ధారించుకోవచ్చు. అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్లీప్లెస్ నైట్స్. కొంతమందికి నిద్ర అసలు పట్టదు, 2 అయినా 3 అయినా ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. అలా కూడా అవుతుందా? మీ ఇంట్లో ఎవరికైనా అవుతుందా? మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని అర్థం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే నైట్ మేర్స్. ఇది చాలా చాలా డేంజరస్. కొంతమందికి బాగా నెగిటివ్ డ్రీమ్స్ వస్తాయి. దయ్యాలు, లేకపోతే ఎవరికో యాక్సిడెంట్ జరుగుతున్నట్టు, పాములు, సింహాలు వచ్చేస్తున్నట్టు, ఏదేదో చెడు కళ్ళు వచ్చేస్తుంటాయి. సడన్గా ఉళ్ళిక్కి పడి లేస్తుంటారు. లేదు, ఎవరో వాళ్ళ మీద కూర్చొని గొంతు పిసుకుతున్నట్టు, ఏదో చిన్న లైట్ని చూసినా సరే ఏదో దెయ్యం ఉంది అనే ఒక భయం ఉంటుంది అనమాట. ఇది కాన్స్టెంట్గా ప్రతిరోజు లేకపోతే నెలల తరబడి, వారాల తరబడి కనుక అనిపిస్తుందా, మీరు చెక్ చేసుకోవాల్సింది మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని నిర్ధారించుకోవచ్చు. అండ్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే క్లటర్. కొంతమంది ఇల్లు చూస్తుంటే ఇష్టం వచ్చినట్టు పడేస్తారు, టవల్స్ అక్కడ పడేస్తూ ఉంటారు. ఓకే, టేబుల్ ఉందనుకోండి, టేబుల్ మీద పిచ్చి పిచ్చివి పెడుతూ ఉంటారు, అండర్వేర్స్ అలా పడేస్తూ ఉంటారు, ఇన్నర్ వేర్స్. సో ఇష్టం వచ్చినట్టు చండాలంగా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? వాడేసిన బట్టలు మనం బయటకు వెళ్ళి తిరుగుతూ ఉంటాం, ట్రాఫిక్, దుమ్ము, అవన్నీ ధూళి మనమంతా పడుతూ ఉంటాయి. ఆ బట్టలు తీసుకొని మళ్ళీ మనం వేసుకుంటూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్కువ క్లాత్స్ ఉన్నాయనుకోండి, అక్కడ నుంచి నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వైబ్రేషన్, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం వేసుకునే బట్టలు బట్టి కూడా నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎటువంటి బట్టలు వేసుకుంటున్నాము దానివల్ల కూడా మన ఎనర్జీలో కూడా నెగిటివిటీ తగ్గుతూ ఉంటుంది అనమాట. అవేంటి అనేవి, బట్టలు ఎటువంటి బట్టలు వేసుకోవాలి అనేది సపరేట్ టాపిక్. బట్ ఆర్గనైజ్ చేసుకోవాల్సింది, ఇష్టం వచ్చినట్టు పడేయకుండా ఎక్కడ వస్తువు అక్కడ ఉండేటట్టు, నీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకవేళ ఇలా లేకపోతే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టే. సెవెంత్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ లైట్. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో అండి ఇల్లు ఎత్తుక్కోవడానికి వెళ్ళా. కొన్ని ఇల్లు చూసి షాక్ అయ్యా. అసలు ఎంత డార్క్గా ఉన్నాయంటే, చిన్న కిటికీ ఉంది అంతే, ఇంకా సూర్యుడు వచ్చి ఇంటి ముందు అసలు రాదు. అటువైపు బిల్డింగ్లు, ఇటువైపు బిల్డింగ్లు కట్టేవాళ్ళు అలా కట్టేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, అసలు భగవానుడు అని ఎందుకంటావు మన సనాతన ధర్మంలో అంటే, సూర్యుడు మనకు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మనం సూర్యుడిని పట్టించుకో, లేటుగా పడుకుంటాం, పొద్దున్న చాలా లేటుగా లేస్తాం, అసలు సన్ రైజే మన మీద పడదు, ఇంటి వైపు పడదు, డోర్స్ ఓపెన్ చేయరు, కిటికీలు ఓపెన్ చేయరు. దానివల్ల ఏమవుతుంది? ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోనే ఉండి నెగిటివ్ థాట్స్కి, నెగిటివ్ ఫ్రీక్వెన్సీకి, నెగిటివ్ ఎన్విరాన్మెంట్ లాగా క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది. సో మేక్ ష్యూర్ మీ ఇంట్లో లైట్ ఎక్కువ వచ్చేటట్టు చూసుకోండి. ప్రస్తుతానికైతే మీ ఇంట్లో లైట్ పడట్లేదా, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు. సో ఎయిత్ పాయింట్ ఏంటంటే మెంటల్ డిస్టర్బెన్సెస్. మీ ఇంట్లో ఎవరైనా స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, సూసైడల్ థాట్స్ వస్తున్నాయా,
ఇవి ఎలా అవుతూ ఉంటాయి? ఇవన్నీ ఫ్రెండ్స్ అండి. ఇప్పుడు ఏవైతే మనం 8 మాట్లాడుకున్నామో, నీట్గా లేకపోవడం వల్ల, లైట్ సరిగ్గా ఇంట్లోకి రాకపోవడం వల్ల, డిప్రెషన్ ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు చాలా డార్క్ ప్లేస్లో ఉంటారు. అవును, డార్క్ ప్లేస్లో ఉంటే మళ్ళీ డిప్రెషన్ వస్తుంది. ఇవన్నీ సైకిల్ అనమాట. ఇదంతా ఒక పెద్ద సైకిల్. సో స్ట్రెస్కి కానీ, యాంగ్జైటీకి కానీ, సూసైడల్ థాట్స్ కానీ, వాళ్ళు ఏదో కూర్చొని బొమ్మలు గీసుకుంటూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, లేకపోతే హారర్ పిక్చర్స్ ఎక్కువ చూస్తున్నప్పుడు కూడా ఈ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇదంతా ఈజీగా వీళ్ళని మెంటల్లీ డౌన్ చేసేటట్టు ఉంటుంది. అండ్ ఇంకొకటి తెలియకుండానే మీరు ఇందులో యాంగ్జైటీ యాడ్ చేశారు కదా, ఒక ఫోబియాలో బతికేస్తూ ఉంటారు. ఏమైపోతుందో ఏంటో ఎలా అవుతుందో అని. అది కనుక ఫ్రీక్వెంట్గా అవుతుంది అని మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్గా మీరు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారని డిసైడ్ అయిపోండి. ఎందుకంటే మన సరౌండింగ్స్ మనల్ని డిసైడ్ చేసి చెప్పేస్తుంది నువ్వు ఇది అని. మన దగ్గర సక్సెస్ వస్తే సక్సెస్ అయినప్పుడు పీపులే వస్తారు. మన దగ్గర మనం సాడ్లో ఉన్నప్పుడు సాడ్ అయినప్పుడు థాట్సే వస్తాయి. ఎస్, ఆ వైబ్రేషన్స్ మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతాయి. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పేది ఎవరైతే దీన్ని ఫేస్ చేసి లోపల మదన పడిపోయేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి తెలుసు. కింద కామెంట్ బాక్స్లో మాత్రం అది డెఫినెట్గా పోస్ట్ చేయండి. ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంది అనుకునేటువంటి ఆలోచన ఉండేటువంటి వాళ్ళు. ఈ 8 మీకు ఏది ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, మీరు అంటే చెప్పాలి అనుకుంటే చెప్పుకోండి. వాటి ఇష్యూ సరే మనకి అర్థమయ్యాయి, ఇంకా చాలా ఉన్నాయి, బట్ మనం 8 మాట్లాడుకున్నాం. మరి ఈ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ ఉంది కదా, దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి? సొల్యూషన్ ఏంటో కూడా నేను చెప్తాను. సో సొల్యూషన్ ఏంటంటే హౌ టు గెట్ రిడ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. సో మనకి సముద్రపు ఉప్పు ఉంటుంది కదండి, సముద్రపు ఉప్పు, రాళ్ళు ఉప్పు ఉంటుంది. ఆ రాళ్ళు ఉప్పును ఏం చేయాలంటే వేడి నీళ్లు తీసుకొని, అంటే గోరువెచ్చని నీళ్ళు అయినా సరే, గోరువెచ్చని నీళ్ళు తీసుకొని ఈ సాల్ట్ కనుక మనం వేసి, ఈ రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా వేసి, సో ఏదో ఒక బ్రాండ్ తీసుకొని యాసిడ్ ద్వారా, ఫినాయిల్ ద్వారా మనం ఇల్లు క్లీన్ చేసుకుంటాం కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే ఈ రాళ్ళు ఉప్పు తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి దాంతో మనం ఇల్లు తుడుచుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది, సాల్ట్కి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసే గుణం ఉంటుంది. సో ఎప్పుడైతే ఇలా చేస్తుందో ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్గా ఉంటుంది, నీట్గా చాలా క్లీన్గా ఉంటుంది. మనకి పాజిటివ్ థాట్స్, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. సాల్ట్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అండ్ సెకండ్ ఏంటంటే లైట్ దియా. మన ధర్మంలో అసలు లైట్ ఎందుకు వెలిగిస్తారండి? ఒక అద్భుతం లైట్. మనకి సంస్కృతి అన్నీ మన హెల్త్ రిలేటెడే అవన్నీ. సో ఎప్పుడైతే మీరు ఒక దీపం వెలిగిస్తారో, అది కూడా ఏంటి, ఒక స్వచ్ఛమైన ఆవు నెయ్యి కానీ ఏదైనా తీసుకోగలిగితే, లేకపోతే నువ్వుల నూనె, ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే ఎఫర్ట్ కానీ చేయలేకపోతే నువ్వుల నూనెైనా మీరు తీసుకొని వాడుకోవచ్చు. దానివల్ల మన రెస్పిరేటరీ ఆర్గాన్స్ చాలా బెటర్ అవుతూ ఉంటాయి. దీపం చాలా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనకి ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుందండి. మన ఋషులు, మహర్షులు వాళ్ళు పెద్ద సైంటిస్ట్స్. సో ఎప్పుడైతే మనం లైట్ కనుక వెలిగించగలదు, ఇదేమైనా పెద్ద కష్టమా? సాల్ట్ది కష్టం కాదు, ఇది పెద్ద కష్టం కాదు. 2 రెమెడీస్. థర్డ్ వన్ ఏంటంటే స్ప్రింకిల్ గంగాజల్. సో మనకి ఫ్రీక్వెంట్గా కొంతమంది వారణాసి కానీ, కాశీ వెళ్తూ ఉంటారు, గంగోత్రి కానీ ఎక్కడికైనా వెళ్తూ ఉంటారు, హరిద్వార్ వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి గంగాజలం ఉంటుంది. ఆ గంగాజలాన్ని తెప్పించుకోండి. బాటిల్లో ఈ మధ్య అమ్ముతున్నారు. ఈ గంగాజలాన్ని తీసుకుని ఇల్లు మొత్తం జల్లండి. ఎందుకంటే వాటర్ మంచి ఎనర్జీని లాగేస్తుంది అనమాట. నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది, పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేటట్టు ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి పుణ్యక్షేత్రాల నుంచి, గొప్ప తీర్థ ప్రదేశాల నుంచి మనం ఎప్పుడైతే మంచినీటి తెచ్చుకుంటామో వాటికి ఒక మంచి ఫ్రీక్వెన్సీ ఉంటుంది, పాజిటివ్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం మసారో ఎమోటో టెస్ట్లో కూడా ప్రీవియస్ వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడైతే మాట్లాడతామో మనం మాట్లాడే మాటలు బట్టి కూడా ఒక వాటర్ మాలిక్యూల్ అనేది షేప్ చేంజ్ చేసుకుంటుంది. నువ్వు థ్యాంక్ యూ చెప్తున్నావా, ఐ హేట్ యూ చెప్తున్నావా, దాన్ని బట్టి ఒక అద్భుతమైన స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి గొప్ప ప్రదేశాల్లో నుంచి ఎప్పుడైతే వాటర్ మనం తెస్తామో, దాన్ని మనం ఇల్లంతా జల్లుతామో ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో నాగరాజ్ గారు, ఇక్కడ ఒక కామన్ సెన్స్ చెప్తా. గంగాజలం జల్లితే ఇల్లంతా పరిశుద్ధం అయిపోతుందా, ఇల్లంతా నీట్ అయిపోతుందా అని చాలామంది అనుకుంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీ ఇంట్లో ఒక పర్ఫ్యూమ్ కొట్టారు, ఇక్కడ ఒక పర్ఫ్యూమ్ కొట్టామనుకోండి, ఈ స్మెల్ అంతా ఉంటుంది కదా, అంటే ఆ మాలిక్యూల్స్ అనేవి ఈ రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి మనకు ఆ వాసన వస్తుంటుంది కదా, అది ఒక పాజిటివ్ వాసన వస్తుంది. అదే మందు తాగారు, కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు, లేదు మందు చుక్క ఇలా పోసామనుకోండి, కొంచెం పోసామనుకోండి, కిరసనాయిలు పోసాం, వీటి వాసన రాదా రూమ్ అంతా? అలాగే గంగాజలంలో కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఎలాగైతే మసారో ఎమోటో టెస్ట్లో ఎలాగైతే పాజిటివ్ మాలిక్యూల్స్ ఉంటాయో అటువంటి వాటర్ని మనం ఇల్లంతా జల్లుకుంటే మనకు కనపడవు. అన్నీ నాకు కనపడాలి, నాకు అన్నీ వినపడాలి, నాకు తెలియాలి అంటే కొన్నిసార్లు కుదరవు. దాంట్లో ఒక అద్భుతమైన సైన్స్ ఉంటుంది. ఖచ్చితంగా రూమ్ అంతా చాలా క్లీన్ అవుతుంది. పాజిటివ్ ఎనర్జీని మనం స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాం, నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేసిన వాళ్ళం అవుతాం గంగాజలం ద్వారా. లేదు
ఒకవేళ గంగాజలమే మీకు కుదరలేదు, ఇంట్లో పసుపు ఉంటుంది కదా, పసుపు ఎంత మంచిది, దాన్ని నీళ్ళలో కలిపేసి కొంచెం జల్లేసామనుకోండి, దాని నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోతుంటుంది, పాజిటివ్గా ఉంటుంది. పసుపు అంటే శుభకరం, అందుకనే మనం పసుపు ప్రతి దాంట్లో వాడుతుంటాం. 4th వన్ ఏంటంటే క్యాంఫర్ అండ్ క్లౌస్. క్యాంఫర్ అంటే ఏంటి? కర్పూరం. కర్పూరం అద్భుతమైన స్మెల్ వస్తూ ఉంటుంది. అలాగే లవంగాలు. మీరు ఒక 7 లవంగాలు తీసుకొని ఏదైతే కర్పూరం ఉంటుందో ఒకసారి వెలిగించండి. ఎంత ఆరోగ్యం, అసలు ఎంత మంచి వాసన వస్తూ ఉంటుంది. అదంతా ఒకసారి ఇల్లంతా మీరు స్ప్రెడ్ చేశారనుకోండి, దాన్ని వెలిగించిన తర్వాత ఏదైతే వాసన వస్తుందో లేకపోతే అక్కడ నుంచి వచ్చే ఎనర్జీ కానీ అది రూమ్ అంతటిని నీట్నెస్ చేస్తూ ఉంటుంది. ధూపం వేస్తూ ఉంటారు కొంతమంది, దానివల్ల ఏమవుతుంది, నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. మీకు ఏది అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా అందరి ఇంట్లో కర్పూరాలు ఉంటాయి, లవంగాలు ఉంటాయి, ఇంకా ఏమైనా మీరు యాడ్ చేసుకోగలిగితే ఇలాచీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో 5th వన్ ఏంటంటే డీక్లటర్ యువర్ హౌస్. మనం మాట్లాడుకున్నాం, ఇల్లంతా టవల్ ఇలా తుడుచుకొని టవల్ పడేస్తూ ఉంటారు. అక్కడ వాషింగ్ మిషన్ ఉంటుంది, వాషింగ్ మిషన్లో బెటర్, వాషింగ్ మిషన్ పైన ఉంటుంది. తర్వాత కూర్చుంటాం, అక్కడ కుర్చీల మీద పెడుతూ ఉంటారు. ఓకే, తడిగా తగులుతూ ఉంటుంది. అసలు వాడిన బట్టలన్నీ అక్కడే ఉంటూ ఉంటే స్మెల్ వస్తుంది కదా. సో దీన్ని ఎప్పటికప్పుడు బట్టలు ఉతుక్కుంటూ ఉండండి. టవల్స్ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టండి. నీట్గా ఆర్గనైజ్ చేసుకోండి. ఎప్పుడైతే మనం నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటామో, చూడండి ఇక్కడ పిచ్చిగా బట్టలు పడేసాయనుకోండి, నేను ప్రశాంతంగా చెప్పగలనా? లేదు కదా. మీరు ఇదే వీడియో మీరు ఇంట్లో వింటే ఒకలా ఉంటుంది, పక్కనంతా గోల్ చేస్తూ ఉండి, లేదు ఎక్కడో ట్రాఫిక్లో వింటే ఎంత అయితే చిరాకుగా ఉంటుందో, ఇంట్లో కూడా మనం నీట్నెస్ మెయింటైన్ చేయాలి. నీట్నెస్ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో మన బ్రెయిన్ కూడా చాలా కామ్గా ఉంటుంది, క్లటర్ ఫ్రీగా ఉంటుంది, ఎక్కువ ఆలోచనలు రాకుండా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. సో ఇది మీరు చేయగలరు ఖచ్చితంగా, ఇది అవసరం, లేకపోతే మీకే చిరాకు వస్తూ ఉంటుంది. సో 6th వన్ ఏంటంటే ప్రాపర్ లైటింగ్. సూర్యరశ్మి ఎప్పుడూ పడేటట్టు మీరు చూసుకోండి. సూర్యుడు ఎప్పుడైతే మన ఇంట్లోకి వస్తూ ఉంటాడో, మన ఇంట్లో ఏవైతే చిన్న క్రిములు ఉంటాయో, మన కంటికి కనపడనివి, ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. వీటన్నిటిని రిమూవ్ చేయగలడు, మన ఆరోగ్యాన్ని పెంచగలడు సూర్యుడు. సో లైట్ వచ్చేటట్టు చూసుకోండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పొద్దున్నే ఒకసారి మనం కిటికీలు అన్నీ సాధ్యమైనంత వరకు కిటికీలు ఓపెన్ చేసి ఏసీ వేసుకుంటారు. ఈ ఏసీ గాలి బయటకు వెళ్ళాలి కదండి, వెళ్ళి కొత్త గాలి రావాలి, కొత్త లైటింగ్ కావాలి ఇంటికి. ఎప్పుడైతే వస్తుందో మనకి పాజిటివ్ థాట్స్ వస్తుంటాయి, పాజిటివ్ ఎన్విరాన్మెంట్ని మనం క్రియేట్ చేసుకున్నట్టు ఉంటుంది. 7th పాయింట్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, అందుకనే ఇది లాస్ట్లో చెప్పే, ఇది ఎంతసేపు మనం చెప్తామని. సౌండ్ క్లీనింగ్. సౌండ్తో మనం ఇంట్లో ఉన్న వైబ్రేషన్ని, నెగిటివిటీని మనం రిమూవ్ చేయొచ్చండి. మీకు ఒక అద్భుతమైన శ్లోకాలు వచ్చా, ఆ శ్లోకాలను మీరు చదవండి. చదివినప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఒక రేంజ్ వరకు అది ఆ నెగిటివిటీని తీసేస్తుంది. ఆ ఆరా అనేది పెంచుకోవచ్చు మనం. ఎప్పుడైతే మీరు ఇంట్లో ఎప్పుడు మీకు ఒకవేళ చదవటం వచ్చా, గట్టిగా చదవండి. గట్టిగా చదివినప్పుడు ఇప్పుడు నేను మాట్లాడే మాట ఈ రూమ్లో కొంతవరకు స్ప్రెడ్ అవుతుంది కదండి, వాయిస్ వినిపిస్తూ ఉంటుంది కదా, అంతవరకు ఈ పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మంత్రాలు మహా ఋషులు వాళ్ళు ఎలా రాశారండి, బీజాక్షరాలు ఉంటాయి. అవి చదవటం వల్ల కానీ వినటం వల్ల కానీ నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ పోతుంది. అందుకనే గుళ్ళకి ఎందుకు వెళ్ళమంటారు? గుళ్ళకి ఎందుకు వెళ్తామంటే అదంతా ఒక సైన్స్. ఎందుకంటే ఎప్పుడైతే గంట మనం కొడతామో, గంట అనేది చూడండి ఎన్ని మెటల్స్తో చేస్తారంటే కాడ్మియం, లెడ్, కాపర్, జింక్, నికెల్, క్రోమియం అండ్ మ్యాంగనీస్ 7 రకాల మెటల్స్తో తయారు చేస్తారు. ఇంకొక విషయం చెప్తానండి, ఇది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, మన బ్రిటిషర్స్ మన దేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు ఈ గంటలు ఉంటాయి కదా, పెద్ద గంటల్ని, వాటన్నిటిని ధ్వంసం చేశారు, కొన్నిటిని తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే మనం హయ్యర్ కాన్షియస్నెస్కి, హయ్యర్ ఫ్రీక్వెన్సీకి, హయ్యర్ ఎనర్జీకి వెళ్లకుండా వాళ్ళని మనం చేయాలని చెప్పేసి గంటలను తీసుకెళ్ళిపోయారు. ఇది నమ్మకపోతే స్పైడర్ మ్యాన్ 3 మూవీ ఉంటుందండి. స్పైడర్ మ్యాన్ 3 మూవీలో ఒకడికి ఏమవుతుందంటే నెగిటివ్ ఒక బ్లాక్ మాస్క్ ఒకటి వచ్చేస్తుంది అనమాట. బ్లాక్ స్పైడర్ వచ్చేసి మొత్తం ఉంటాడు. వాడిని రిమూవ్ చేయడానికి ఏం చేస్తాడంటే స్పైడర్ మ్యాన్ ఒక పెద్ద గంట ఉంటే ఆ గంటను కొడుతూ ఉంటాడు. అప్పుడు వీడు అరుస్తూ వీడిలో నుంచి ఒక భూతం బయటకు వెళ్ళిపోతున్నట్టు చూపిస్తారనమాట. కావాలంటే స్పైడర్ మ్యాన్ 3 క్లైమాక్స్ సీన్ చూడండి. గుళ్ళకి ఎందుకు వెళ్ళాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించేటట్టు. సో మనలో ఉన్న నెగిటివ్ని
రిమూవ్ చేసుకోవడం కోసం చేయొచ్చు. లేదు ఇంట్లో చిన్న గంట కానీ మంచి మ్యూజిక్, ఏమైనా స్తోత్రాలు కానీ శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా పెట్టడం వల్ల ఈ ఫ్రీక్వెన్సీ వల్ల కూడా పాజిటివ్ ఎనర్జీ అవుతుందండి. ఇది అన్ని సింపుల్గా చేసుకోగలిగేవి, ఏది కష్టం కాదు. ఈ రెమెడీస్ మీరు కనుక పాటిస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మీ మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారండి. సరే, ఇవన్నీ కూడా ఏం చేయలేకపోతున్నాం. ప్రశాంతంగా కూర్చొని అలాగా ఒక 21 సార్లు మనం చాంట్ చేసుకుంటే చాలామంది ఏంటంటే ఓం అనుకుంటారు. ఓంని మనం డీటెయిల్గా చేస్తే AUM. ఓకే, నోరు తెరిచి నోరు మూస్తూ ఉంటే అది ఓలాగా వస్తుంది. దీని గురించి మనం ఎప్పుడైనా వీడియో చేద్దాం డీటెయిల్డ్గా. అయితే దీని ఓం స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలో విశ్వంలో ఏ ధ్వని అంటే ఇప్పుడు ఇలా ఇలా కొడితే ఒక సౌండ్ వచ్చింది కదండి, ఇలా అంటే వచ్చిందా సౌండ్? రాలేదు కదా. ఏమైనా చిటికేసాం, 2 ఫింగర్స్ 2 చేతులు కలిస్తే, కానీ విశ్వంలో ఏది గుద్దుకోకుండా ఏ అనాహత అంటారు, అంటే ఏది గుద్దుకోకుండా వచ్చిన సౌండ్ ఏదైనా ఉందంటే ఓం. అందుకనే ఓం ఒక అద్భుతమైన అసలు సౌండ్. ప్రతి శ్లోకానికి ఓం ఎందుకుంటుందంటే అందుకుంటుంది. దాని గురించి ఎవరైతే కావాలనుకుంటారో కింద పార్ట్ 2 అడగండి, మేము చేస్తాం. సో వీటిల్లో ఏవైతే నేను టెక్నిక్స్ చెప్పానో వీటన్నిటిని మీరు ఈజీగా ఇంట్లో ఫాలో అవ్వచ్చు. మీకు ఖచ్చితంగా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్గా ఎనర్జీ ఉంటుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫెంటాస్టిక్ నాలెడ్జ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.